పాలక మండలికి చివరి సమావేశం కావడంతో అధికార కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రశ్నల వర్షం కురిపించడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. హైడ్రాతో సహా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలతో పాటు ప్రతి సమస్యపై కౌన్సిల్లో గళం విప్పుతామంటున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవితారెడ్డితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. మేడం, ప్రధానంగా ఈ రోజు చివరి సమావేశం అంటే ఏ విధమైనటువంటి, అందులో నిన్న కేటీఆర్ కూడా ఒక దిశానిర్దేశం చేశారు, ఏ విధమైనటువంటి ప్రస్తావన జరుగు? ఈ రోజు కొన్ని వేల ఎకరాలు కుంభకోణం జరుగుతా ఉంది. ఈ విషయంలో ఈ రోజు మేమందరం కూడా కార్పొరేటర్స్ అందరం కాదు, ఎమ్మెల్యేస్ తో పాటు ప్రతి ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కూడా ఈ రోజు ఈ విషయంలో మేము క్వశ్చన్ రేస్ చేయదలుచుకున్నాము. ఎందుకంటే మాకు మైనారిటీ మెంబర్స్ ఎవరికైతే ఉన్న వాళ్ళకి గ్రేవేడ్స్ కూడా అందుబాటులో లేవు, వాళ్ళ విషయంలో కూడా మేము ఫైట్ చేయదలుచుకున్నాము. అలాగే ఇంద్రమ్మ ఇండ్ల కోసం కూడా అడుగుతా ఉన్నారు. భూమి ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తామంటున్నారు. మరి అడిగినప్పటికీ, ఇస్తామన్నప్పటికీ ల్యాండ్స్ అడిగితే ల్యాండ్స్ లేవని అంటున్నారు. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఉందో అది రిమూవ్ చేసేసుకుని అక్కడే కడతామన్నట్టు కాదు. ఇక్కడ కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. ఆ వేల ఎకరాల్లో భూములు కేటాయించండి, పార్కులకి కేటాయించండి, తర్వాత గ్రేవేడ్స్ కి కేటాయించండి, శ్మశాన వాటికలకి కేటాయించండి, గవర్నమెంట్ స్కూల్స్ కి కేటాయించండి. ఈ విషయంలో మేము అందరం కూడా కలిసి కట్టుగా మేము ఫైట్ చేయదలుచుకున్నాం. కానీ హైడ్రా గురించి ప్రధానంగా ఏమైనా ప్రస్తావించబోతున్నారు? తప్పకుండా హైడ్రా గురించి కూడా బాగా గుర్తు చేశారు. హైడ్రా విషయంలో కూడా మేము ఫైట్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెప్పలేని, ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇండ్లను కూడా ఎగ్జాంపుల్ గా మా డివిజన్ లో పంజాగుట్ట, ప్రతాప్ నగర్ పంజాగుట్టలో అక్కడ లైవ్ గా ఉన్న వాళ్ళది కూడా పక్కన పంపించేసి ప్రొటెక్షన్స్ తో పిఎస్ ప్రొటెక్షన్ 30 నుంచి 50 మందిని పెట్టి ఈ రోజు వాళ్ళ డెమాలిషన్ చేశారు. ఎప్పుడు కూడా జరగలేదు. గత 20-30 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్న వాళ్ళని కూడా ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. చిరు వ్యాపారులు కూడా వాళ్ళకి అక్కడ అనుకూలంగా అక్కడే పెట్టుకున్నారు, బాలం కూడా తీయించడం జరిగింది. ఎప్పుడు ఇలా జరగలేదు. ప్రజలకు అన్యాయం జరుగుతా ఉంది. ఈ విషయంలో మేము ఫైట్ చేస్తామని. కానీ పూర్తి స్థాయిలో చూసుకుంటే అంటే కేటీఆర్ కూడా నిన్న దిశానిర్దేశం చేయటమే కాదు, పూర్తి స్థాయిలో గట్టిగా పట్టుబట్టాలని చెప్పి ఈసారి ఫైట్ డి అంటే డి అన్నట్టుగా వీళ్ళని నిలదీయాలని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ చేయని దానికంటే 10 సంవత్సరాలు చేసిన దానికంటే మేము 2 సంవత్సరాలను చేసి చూపించాము. ఏం చేశారంటే నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను. బ్రదర్ మీరు రండి, మరి వర్షాకాలం అంతా కూడా మేము తిరుగుతా ఉన్నాము. క్యాంపెయిన్ లో తిరిగిన ప్రతి రోడ్ లో ప్రతి వెహికల్, ప్రతి సిటిజన్ తిరుగుతున్నారు. మెయిన్ రోడ్స్ లో మీరే చూసారు కదా బ్రదర్, ఎన్ని పాట్ హోల్స్ ఉన్నాయి. కనీసం ఒక పాట్ హోల్ ఫిల్లింగ్ కి కూడా ఒక వెహికల్ కూడా అలాట్మెంట్ గత ప్రభుత్వంలో చెప్పాలంటే అట్లీస్ట్ మనకు ఒక జీప్ ట్రాక్టర్ ప్రతి డివిజన్ కి అలాట్ చేస్తున్నారు. మాన్సూన్ వెహికల్, డీసిల్టింగ్ వెహికల్ కానీ, ప్యాచ్ వర్క్స్ కానీ అలాట్ చేశారు. బట్ ఇప్పుడు అది అలాంటిదే, సర్కిల్ వైజ్ గా చేశారు. ఒక చిన్న పాట్ హోల్ కి ఒక కమిషనర్ కి కంప్లైంట్ ఇస్తే గానీ అది కూడా వాళ్ళకు ఒక 2 days 3 days లో పెడుతున్నారు. అది కూడా హైదరాబాద్ కప్ప చెప్పేస్తే 2 man పవర్స్ వస్తున్నారు, చేస్తున్నామంటారు, ఫోటో పెడుతున్నారు, వెళ్ళిపోతారు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ చేసిన గొంగడ అక్కడే ఉంది తప్ప చెప్పుకోవడం తప్ప చేసే పనులు ఏమీ లేవు. కావాలంటే వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది అనేది పబ్లిక్ లోకి వెళ్దాము. వాళ్ళే సూటిగా వాళ్ళే జవాబు చెప్తారు. మేము చెప్పేది ఏం లేదు. ఇక్కడ మీకు సంబంధించినటువంటి మేయర్ పలాయనం చిత్తగించారు, డిప్యూటీ మేయర్ పలాయనం చిత్తగించారు. కానీ మీకు నిజంగా మీ నియోజకవర్గానికి నిధులు విడుదలైనయా? నియోజకవర్గానికి నిధులు విధులయ్యా అంటే ఒక విషయం చెప్తున్నాను బ్రదర్, వాళ్ళ కమిషనర్స్, వాళ్ళ పర్సనల్ అఫీషియల్స్, వాళ్ళ కంప్లైంట్ రెగ్యులర్ గా వచ్చినాయి మాత్రమే నిధులు విధులయ్యాయి. అంతకు మించి ఏమీ లేదు. రెగ్యులర్ గా ఉండే కంప్లైంట్స్ అవి వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఉంటే అది చేస్తా పోతుంది. దానికి మనం పెద్దగా చేశారని కూడా నేనేం చెప్పదలుచుకోలేదు. మెయిన్ గా క్యాచ్ పిట్స్ అయితే దారుణం, స్ట్రాంగ్ వాటర్స్ డ్రైన్స్ ఓవర్ఫ్లో అవుతుంటే కూడా పట్టించుకోలేనంత ఇదైపోయింది. మెయిన్ శానిటేషన్ లో కూడా ఒకటే ఒక వెహికల్, ఒక టిప్పర్, గార్బేజ్ ఎక్కడ, మస్కిటోస్ దగ్గర ఎక్కడ కంప్లైంట్స్ అక్కడే ఉన్నాయి. ఈ విషయంలో ఈ రోజు మేము నిలదీయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఎట్టి పరిస్థితుల్లో చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలేంటి, ఏ విధంగా వైఫల్యం చెందింది, సమస్యల సుడిగుండంలో ఏ విధంగా హైదరాబాద్ చిక్కుకుంది, ఈ అంశాలన్నీ కూడా అడుగడుగున కుంటుపడినటువంటి ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రస్తావించబోతున్నామని చెప్తున్నారు మన్నే కవితారెడ్డి, కార్పొరేటర్ మన్నే కవితారెడ్డితో. ఇది ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ, 99 టీవీ, జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి.